అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు సూరి నాగమ్మ గారి లేఖల్లో మనం ఈరోజు 20వ లేఖ చూస్తున్నాను. ఇది 3/1/1946 సంవత్సరంలో రాసినటువంటి లేఖ. ఉడుత. మన ఉడత సహోదరులకు భగవాన్ దగ్గర ఎంత స్వతంత్రమో నీకు తెలుసు కదా. 2-3 ఏళ్ళ క్రితం ఆ ఉడతలలో బహుచలాకిగా అల్లరి చేస్తూ ఒక చిలిపివాడు ఉండేవాడు. ఒకసారి ఏదో చదువుకుంటూ వాడు వచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమరపాటున కొంచెం ఆలస్యం చేశారు భగవాన్. శ్రీవారు స్వయంగా నోటికి అందిస్తే గాని తినేవాడు కూడా. కొంటె వారు అలసినందుకు కోపించి కాబోలు అందిస్తుంటే కసెక్కిన వేలు కొరికాడు. భగవాన్ చకితులై, అరే దుష్టపిల్లవాడా, వేలు కొరికావా, ఇక నేను పెట్టను పో అని మందలించి తమ చేతితో ఇవ్వడం మానేశారు కొన్నాళ్ళు. వాడు ఊరుకుంటాడా? కాళ్ళ వేళ పడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. పప్పు కిటికీలో పోసి సోఫా మీద పెట్టి తినమన్నారు భగవాన్. ముట్టుకోలేదు. వారు చూచి చూడనట్లు ఉంటూ వచ్చారు. వాడు కాళ్ళ మీద పాకి, ఒంటి మీద గెరికి, భుజాలెక్కి ఏదేదో చేస్తుంటే చూడండి, వీడు నా వేలు కొరికి నేను పప్పులు ఇవ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధాయపడుతున్నాడు ఇప్పుడు అని భగవంతులతో చెప్పి, అరే నీవెందుకు నా వేలు కొరికావు, అందుకే నేను ఇవ్వను, నీకదే శిక్ష, అదిగో అక్కడుంది పప్పు, అది తిను అని కొన్నాళ్ళు తోసివేశారు. వాడు తన పంతం విడవలేదు. రోజులు గడిచినవి. భక్త పరతంత్రులు కనుక భగవానులే చివరకు ఓడిపోయారు. నాకు అనిపించిందప్పుడు రాజస భక్తులిలాగే సిద్ధి పొందుతారు కాబోలని. వాడందటితో ఆగక సాటి వారిని జత చేసుకుని సోఫాకు సరిగ్గా హాలు పైకప్పులో గూడు కట్టాలని ప్రారంభించాడు. ఉడతలన్నీ తాళ్ళు, టెంకాయ నార తెచ్చి దూలంలో దోపడం, గాలికి అవి అందరి మీద రాలటం, మన వాళ్ళు కోపించి కట్టనీయక తరమడం జరుగుతూ ఉంటే గూడు కట్టే వసతి లేకపోయేనే అని వీళ్ళు తరుముతున్నారే అని భగవాన్ ఎంతో తపించేవారు. ఆ జీవకారుణ్యం ముఖంలో తాండవించేది. ఆ దృశ్యం చూసే అప్పుడు ఒక పద్యం రాశాను. ఈ ఉడతలు ఉత్తరం రాశానని ఇవాళే చెబితే భగవాన్ చూసి మందహాసంతో, ఈ ఉడతల కథ ఇంకా ఎంతో ఉంది, మొదట ఈ పై దూలం దగ్గరికి వాటికి గూడు ఉండేది, పిల్లలుగా వాటి సంసారం పెద్దదయింది, సోఫా మీద వాటికి ఇష్టం వచ్చినట్లు చెర్లాట ఆడేవి. ఒకసారి నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి వెనకాల దిండు కింద కొన్ని పిల్లలు దాగి ఉండడం, నేను రాగానే చేర్లాబడితే అవి అలాగే సమాధి కావడం జరిగింది. భరించలేక మాధవుడు వాటిని తరిమి ఆ గూడు బలలతో మూసివేశాడు. ఇంకా వాటి గాథ ఎంతో ఉంది, రాస్తేను అన్నారు భగవాన్. 21వ లేఖ. ఇప్పుడు ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ఇది రాసిన డేట్ వచ్చేసి 4/1/1946 సంవత్సరం. భగవాన్ సన్నిధికి అప్పుడప్పుడు తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదమని, మధుర మీనాక్షి ప్రసాదమని, రామేశ్వర ప్రసాదమని, ఇంకా ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాల నుంచి విభూతి, కుంకుమ వగైరా ప్రసాదాలన్నీ వస్తూ ఉంటాయి. భగవాన్ ఎంతో ఆదరతో, ఇదిగో తిరుచెందూరు నుంచి సుబ్రహ్మణ్యుడు వచ్చాడు, అదిగో మధుర నుండి మీనాక్షి వచ్చింది, ఇదిగో రామలింగేశ్వరుడు, ఇదిగో వీరు, అదిగో వారు అంటూ వారి పేర్లు చెప్పి ఆ విభూతి కుంకుమ ప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటారు.
మరికొందరు గంగతీర్థమని, గౌతమి వారి అని, కావేరి అని, కృష్ణ అని ఇంకా ఎన్నెన్ని నదీ తీర్థాలలో తెచ్చి ఇవ్వగా భగవాన్ అదిగో గంగ, ఇదిగో గౌతమి, అది కృష్ణ, ఇది కావేరి అంటూ ఎంతో ఆదరంతో ఆ తీర్థం పుచ్చుకుంటూ ఉంటే మొదట నాకేమో వింతగా ఉండేది. అన్ని దేవతలకు అతీతమైన సర్వతీర్థాలకు మూలమై సాక్షి మాత్రంగా వెలిగే మూలతత్వమే రమణ రూపం ధరిస్తే ఇదిగో ప్రసాదమని, అదిగో తీర్థమని మహాఘనంగా తెచ్చిస్తారేమో, వీళ్ళకెంత వెర్రి అని అనుకునేదాన్ని. మొన్నని ఈ మధ్య సాగర తీర్థం తెచ్చారు ఒకరు. భగవాన్ అత్యాదరంతో మందహాస ముఖారవిందులో అదిగో సాగరులు వచ్చారు అని, అన్ని నదులు వచ్చినటువంటిది కానీ ఇంతవరకు వారు రాలేదు. సాగరులు అంటే సముద్రం అన్నమాట. ఇదే మొదలు రావటం చాలా మంచిది, ఇలా ఇవ్వండి అంటూ ఆ తీర్థం గ్రహించారు. అది విని చూసిన నాకు ఒక్కసారిగా పూర్వగాథలన్నీ జ్ఞాపకం వచ్చి వెనకటి అభిప్రాయం అంతా మారిపోయింది. ఇలాంటి మహాపురుషులను సేవించే నిమిత్తం సర్వతీర్థాలు, సప్త సముద్రాలు, సకల దేవతలు వచ్చి పాదాక్రాంతులుగా నిలిచి సేవిస్తారని ఎన్నో గ్రంథాలలో చదివి అతిశయోక్తిగా రాశారే గాని రాళ్ళు నదులు నడిచి వస్తా అని అనుకున్నాం. ఎవరు కోరుకోకుండానే ఈ పవిత్ర తీర్థాలు, విభూతి ప్రసాదాలు భక్తులు తీసుకొని రాగా అదిగో వారు వచ్చారు, ఇదిగో వీరొచ్చారు అని స్వయంగా భగవద్వాణి పలుకుతుంటే విని ధర్మం వేరు, సూక్ష్మం వేరు అన్నట్లు మహాత్ముల సన్నిధిలో జరిగే విషయాలు అతి సూక్ష్మంగా పరిశీలిస్తేనే కానీ ఆ ధర్మ సూక్ష్మం గోచరించదని తోచింది. భగవాన్ అన్నిటినీ ఆధారంతో స్వీకరించాడంటే వారి సేవను స్వీకరించారన్నమాట. ఆ తీర్థం సాగర తీర్థం వచ్చినప్పుడు స్ఫురించి లోగడ ఆవరించిన సందేహమంతా తొలగిపోయింది. తమ గిరి జీవితంలో పులి వచ్చిన సందర్భమందు సిద్ధ సంఘానికి చెందినటువంటి వారు ఎందరో నన్ను చూచే నిమిత్తం బహుశా బహురూపాలతో రాగలరని శ్రీవారే సెలవిచ్చి ఉన్నారు. నమస్కారం.